శ్రీ మహావిష్ణువుకి ధనుర్మాసం ఎందుకు ప్రీతికరమైనది? ధనుర్మాసం శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనది. దానికి మెయిన్ గా 3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, మానవులకు 6 నెలలు దక్షిణాయనం, 6 నెలలు ఉత్తరాయణం. దక్షిణాయనం రాత్రి కాలంగా, ఉత్తరాయణం పగటి కాలంగా దేవతలకు లెక్కించబడుతుంది. ధనుర్మాసం దక్షిణాయనం చివరి భాగంలో, ఉత్తరాయణం ప్రారంభానికి ముందు వస్తుంది. ఈ సమయాన్ని దేవతలకు ఉషఃకాలం అంటే తెల్లవారుజామున లేదా బ్రహ్మ ముహూర్తంగా భావిస్తారు. బ్రహ్మ ముహూర్తం అత్యంత పవిత్రమైన కాలం. ఈ సమయంలో చేసే పూజలు, ధ్యానం, కైకర్యాలు అత్యధిక ఫలితాన్ని ఇస్తాయి. సత్వగుణ ప్రధానమైన శ్రీ మహావిష్ణువును ఈ దేవతలు ఉషఃకాలంలో అంటే ధనుర్మాసంలో ఆరాధించడం వలన ఆయన అత్యంత ప్రసన్నుడవుతాడు. అందుకే ఈ నెలలో ఒక్కరోజు స్వామిని పూజించిన 1000 సంవత్సరాలు పూజించినంత ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. సెకండ్ రీజన్, మార్గశీర్షం మాసం యొక్క ప్రాముఖ్యతను స్వయంగా శ్రీకృష్ణుడు భగవద్గీతలో తెలియజేశాడు. వేద మంత్రాలలో బృహత్సామం నేనే, ఛందస్సులలో గాయత్రిని నేనే, మాసాలలో మార్గశీర్షం నేనే, ఋతువులలో వసంత ఋతువు నేనే అని శ్రీకృష్ణుడు భగవద్గీత 10వ అధ్యాయం 35వ శ్లోకంలో ప్రకటించాడు. స్వామి స్వయంగా ఈ మాసం తానే అని ప్రకటించడం వలన ఈ మాసం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతి పాత్రమైనదిగా మారింది. థర్డ్ రీజన్, గోదాదేవి చరిత్ర. గోదాదేవి గురించి మనం ఇన్ డీటెయిల్ ఇంకో వీడియోలో చెప్పుకుందాం. ఈ మాసంలో గోదాదేవి తిరుప్పావై రచించింది. గోదాదేవి శ్రీమన్నారాయణునే భర్తగా పొందాలనే సంకల్పంతో ఈ ధనుర్మాసంలో తిరుప్పావై వ్రతం ఆచరించింది. ఆమె భక్తికి, వ్రతానికి మెచ్చి ధనుర్మాసం చివర్లో శ్రీ రంగనాథుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ పవిత్రమైన సంఘటన జరగడానికి ధనుర్మాసం వేదిక అయింది. ఈ 3 రీజన్స్ వలన ధనుర్మాసం విష్ణుమూర్తి ఆరాధనకు, సేవకు అత్యంత అనుకూలమైనది. దేవతలే ఈ సమయంలో యజ్ఞాలు చేస్తారనే నమ్మకం ఉంది. అందుకే ఈ కాలంలో ఉదయం బ్రహ్మ ముహూర్తం లేచి పూజ, తిరుప్పావై పఠనం, విష్ణు సహస్రనామం పఠనం చేస్తారు. అందువల్ల ఈ మాసంలో మహిళలు ఇంటి ముందు పెద్ద ముగ్గులు వేసి తమ ఇష్ట దైవానికి స్వాగతం పలుకుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డు ఫాలో డివైన్ స్పెల్.